హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మాజీ భర్త పార్ట్ 2 అండి. ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రంగమ్మ మానస భోజనం చేయలేదని చెప్పడంతో సందీప్ భోజనం ప్లేట్ పట్టుకొని మానస రూమ్కి తీసుకెళ్తాడు. అది చూసిన మానస భయంగా వెనక్కి జరుగుతుంది. భోజనం ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. నాకు ఇష్టం లేదు కాబట్టి. నీ ఇంట్లో నేను తినను, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతాను అంటుంది మానస. అంత ఈజీగా నిన్ను వదిలిపెడతానా? వదిలిపెట్టడానికైనా పెళ్లి చేసుకుంది అంటాడు సందీప్. బలవంతంగా తాళి కడితే అది బంధం కాదు, అది పెళ్ళి అవదు. అవతల వారికి నచ్చితేనే పెళ్ళి అంటారు. నీతో వాదన నాకు అనవసరం, టైం వేస్ట్. ఈ ప్లేట్లో ఉన్న భోజనం తినలేదు అంటే నేనే నోరు తెరిచి నోట్లో కుక్కుతాను. నీకు నా గురించి బాగా తెలుసుగా అంటాడు సందీప్. అంతవరకు తెచ్చుకోవని అనుకుంటున్నాను. దాంతో ప్లేట్ తీసుకొని 4 ముద్దలు తిని చేతులు కడుక్కుంటుంది మానస. ఇదిగో, రోజు ఇలాగే నాకు శ్రమ కల్పించకుండా తినేసి, ఇక్కడే టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి నీకు కావాల్సినవి. ఆ ర్యాక్లో చూడీదార్, శారీస్, లేడీస్ సంబంధించినవన్నీ ఉన్నాయి. నువ్వు నాకు కోపం తెప్పించకుండా ఉంటే నేను నీ రూమ్కి రాను, నా పని నేను చేసుకుంటాను. కాదు కూడదు అంటే నాలో నా రాక్షసుడు నిద్రలేస్తాడు అంటూ వెళ్ళిపోతాడు సందీప్. అలాగే ఒక వారం రోజుల తర్వాత, ఇలా రూమ్లో నేను ఎన్ని రోజులు బందీగా ఉండాలి అని ఏదో ఒకటి చేసి తీరాలి. ఇక్కడ నుండి నేను తప్పించుకోవాలి అని ఇల్లంతా పరిశీలిస్తుంది. కింద 2 బెడ్రూమ్స్, పెద్ద కిచెన్, హాల్, పైన తన రూమ్ ఒకటి, పక్కన సందీప్ది, అటువైపు జిమ్ రూమ్. అతను ఉదయాన్నే లేచి 5 గంటలకి జిమ్ వర్కౌట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వచ్చి టిఫిన్ తాగి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం క్యారియర్ రంగమ్మ ఆఫీస్కి డ్రైవర్తో పంపిస్తుంది. ఇక రాత్రి 9-10 గంటల వరకు ఇంటికి రాడు. వచ్చిన తర్వాత పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి కిందకు వచ్చి భోజనం చేసి తను తిన్నదా అని అడిగి, తిన్నది అని తెలుసుకున్న తర్వాత తాను తినేసి మానసని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. రెండో రోజు ఉదయం నుండి రంగమ్మ అటు ఇటు తిరుగుతూ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. మానస చుట్టూ చూసింది. తనకి తప్పించుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తుంది. రాత్రి 7 గంటలు అయింది. అతను రావడానికి ఇంకా 2 గంటలు సమయం పడుతుంది అని రంగమ్మ కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. వాచ్మెన్ రంగమ్మ చెప్పిన వంట సామాన్లు తేడానికి వెళ్ళాడు. ఇదే మంచి సమయం, ఇదే మంచి అవకాశం అని బయటికి వెళ్ళడానికి చిన్నగా అడుగు వేసుకుంటూ చప్పుడు చేయకుండా బయట గేటు దాటేసింది మానస. దాటిన వెంటనే పరుగులు పెడుతుంది. పరుగులు తీసి ఆయాసం వచ్చి పక్కనే ఉన్న పార్క్లో బెంచ్పై కూర్చొని, ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా ఈ రాక్షసుడు నన్ను కనిపెట్టేస్తాడు, ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. ఇంతలో కొంతమంది రౌడీలు అటు పక్కగా వెళ్తారు. మానసను చూసి సైగలు చేసుకొని చుట్టూ చేరుతారు. మానసకి వాళ్ళని చూడంగానే భయం వేస్తుంది. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది మానసకి. భయంగా అక్కడ నుండి పరుగు అందుకుంటుంది. అలా పరిగెడుతూ ఒక కారు ఎదురుగా వెళ్ళి పడిపోతుంది. వెనక్కి తిరిగి చూసి కారుకి ఎదురుగా వెళ్ళి పడేలోపు సడన్ బ్రేక్ వేసి కారు ఆగింది. మానస భయంగా వెనక్కి చూసింది. ఆ రౌడీలు తన వైపే వస్తూ ఉండడంతో చూసి హెల్ప్ అని అరిచి వెనక్కి తిరిగింది. అప్పుడే కారులో నుండి బయటకు వస్తాడు సందీప్. అతన్ని చూసి వాళ్ళు కారు దాకా వచ్చి, బాస్, ఈ అమ్మాయి మా ఫ్రెండ్ చెల్లెలు, ఇంటి నుండి పారిపోయింది, పెళ్ళి వద్దు అని వెతుకుతూ ఉంటే ఇక్కడ కనబడింది అని అంటారు. సందీప్
కళ్ళు చింతనిప్పుల్లా రౌద్రంగా మారిపోతాయి. దాంతో వారికి అర్థమయ్యే లోపలే ఒక్కొక్కడు పిట్టల్లా గాల్లో తేలుతున్నారు. ఒక్కొక్కడు లేచి పరుగులు పెట్టడం మొదలు పెడతారు. ఇక అందరూ వెళ్ళిపోయారని తెలిసినాక సందీప్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఆయాసపడుతూ రొప్పుతూ సందీప్ని చూస్తూ ఉంటుంది మానస. ఇప్పుడు ఇక్కడ నన్ను చూశాడు ఈ పెద్ద రాక్షసుడు, వీడి నుండి ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటుంది. కార్ డోర్ తీసి కూర్చో అని గట్టిగా అరుస్తాడు సందీప్. వెంటనే మారు మాట్లాడకుండా కారులో కూర్చుంటుంది మానస. తను కూడా కారు ఎక్కి వాటర్ బాటిల్ తీసి తనకు ఇస్తాడు. నోరు మూసుకొని గడగడ తాగేస్తుంది. అంతే, కార్ స్టార్ట్ చేస్తాడు. కాసేపటికి తన ఫామ్ హౌస్ ముందు కారు ఆగుతుంది. సందీప్ కారు దిగి మానస వైపు డోర్ తీస్తాడు. వెంటనే మానస దిగి తన రూమ్కి వెళ్ళిపోతుంది. సందీప్ వాచ్మెన్ని రంగమ్మని పిలిచి, మీరిద్దరు ఏం చేస్తున్నారు? తను బయటికి వెళ్ళే వరకు మీరేం చేస్తున్నారు అని గట్టిగా అరుస్తాడు. వారిద్దరూ జరిగింది చెప్తారు. ఇంకోసారి ఇలా జరిగితే మీ ఇద్దరు ప్రాణాలతో మిగలరు అని అంటాడు. ఎస్ సార్, సారీ సార్, ఈసారికి తప్పైపోయింది అని క్షమాపణలు చెప్తారు. వాళ్ళిద్దరు పైకి వెళ్ళి మానస ఉన్న రూమ్ డోర్ తీసి లోనికి వెళ్తాడు. అతన్ని చూసిన మానస బెడ్ మీద నుంచి లేచి నించుని చేతులు నలుపుకుంటూ ఉంటుంది. ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఏమయ్యేదో తెలుస్తుందా అని గట్టిగా అరుస్తాడు సందీప్. మానస కొద్దిగా ధైర్యం తెచ్చుకొని, ఏమవుతుంది, నీలాంటి వాళ్ళే వాళ్ళు కూడా, నీకు వాళ్ళకి పెద్ద తేడా లేదు అని అంటుంది. దాంతో సందీప్ అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరికొట్టి తన రూమ్కి వెళ్ళి గట్టిగా తలుపు వేసుకుంటాడు. దాంతో మానస ఊపిరి తీసుకుని అమ్మయ్య అని అంటుంది. ఒక గండం గడిచింది అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాతి రోజు ఇంకో 4 కాపలా వాళ్ళని పెట్టాడు సందీప్. ఇక మానస, నాకు ఈ జైలు జీవితం తప్పదు, ఎన్నాళ్ళు తండ్రి నాకు ఈ వేదన అని దేవుణ్ణి వేడుకుంటుంది మనసులో. చేసేది లేక రంగమ్మతో కలిసి ఇంట్లో పని, ఆ పని, ఈ పని చేస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. ఏం జరిగినా మానసను మాత్రం ఇంతవరకు కొట్టడం కానీ తనని భయపెట్టడం కానీ చెయ్యడు సందీప్. దాంతో మానసకు అర్థమైపోయింది, వాడు నన్ను ఏం చేయడు, ఈ ఇంటి నుండి కదలనీయడు అని. సందీప్ డైలీ ఉదయం 5 గంటలకు లేచి, ఆ రోజు ఉదయం 5 గంటలకు లేచి జిమ్ చేసి ఫ్రెష్ అయ్యి రంగం ఇచ్చిన కాఫీ తాగి టిఫిన్ తిని బయటకు వెళ్ళిపోతాడు. మళ్ళీ రాత్రి 10 గంటలకు కానీ రాడు. కానీ సందీప్ మానసను పట్టించుకోనట్టే ఉంటూ ఇంట్లో బయట సీసీ కెమెరాలతో తనను ఉదయం నుండి రాత్రి వరకు ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అంతా ఆఫీస్ నుండే గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు సందీప్ ఫ్రెండ్స్ బలవంతం మీద బాగా తాగి ఇంటికి లేటుగా వస్తాడు. అక్కడ రంగమ్మ నిద్రపోతుంది. మానస టీవీ చూస్తూ ఉంటుంది. ఈ మానిస్టర్ ఇంకా రాలేదు, ఎక్కడికి పోయాడో అని మనసులో అనుకుంటూ ఉండగా తలుపు నెట్టుకొని లోనికి వస్తాడు సందీప్. అతన్ని చూసిన ఆమెకి అర్థమయ్యింది, అతను ఫుల్గా తాగి ఉన్నాడు అని. నడిచి నడవలేక మెట్లెక్కుతున్నాడు. అక్కడ మానసను చూస్తాడు, కానీ పట్టించుకోడు. రెండో రోజు ఉదయం 8 గంటలకు లేస్తాడు సందీప్. టైం చూసుకొని బాగా లేట్ అయిపోయింది అని ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వెళ్తాడు. అక్కడ ఆ టైంకి రోజు మానస రంగమ్మకి సాయం చేస్తూ వంటగదిలోనే ఉంటుంది. కానీ ఈరోజు కనబడదు. రంగమ్మ, మేడం ఎక్కడా అని అడుగుతాడు సందీప్. తెలియదు బాబు, రోజు ఈ టైంకి లేచి వచ్చి కాఫీ తాగి నేను వద్దన్నా వినకుండా నాకు సాయం చేసేవారు. ఈరోజు ఇంకా నిద్ర లేవలేదు అనుకుంటా బాబు అని అంటుంది.
దాంతో సందీప్కు తనకి ఏమైనా ఒంట్లో బాగాలేదేమో, నువ్వు వెళ్ళి చూసిరా అని అంటాడు. అలాగే మీకు కాఫీ ఇచ్చి వెళ్తాను అంటుంది రంగమ్మ. అది తర్వాత, ముందు నువ్వు చూసిరా అంటాడు కొంచెం అరిచినట్లే.